తెలంగాణ కాంగ్రెస్ లో కలహాలు వీడినట్టేనా? రెండు కీలక పంచాయతీలు సమసిపోయినట్టేనా? అధిష్టానం ఎంట్రీతో గండాలు తప్పాయా? అటు కామారెడ్డిలో షబ్బీర్ అలీ మహేష్ గౌడ్ వివాదం, ఇటు మీనాక్షి నటరాజన్ విషయంలో కుట్ర జరిగిందనే ప్రచారానికి ఫుల్ స్టాప్ పడిందా? రెండు వివాదాలకు గాంధీ భవన్ వేదికగానే క్లారిటీ వచ్చిందా? ఇందుకే రెండు కీలక వివాదాలను కాంగ్రెస్ అధిష్టానం ఎలా డీల్ చేసింది? తెలంగాణ రాజకీయాల్లో కొద్ది రోజులుగా గాంధీ భవన్ ను కుదిపేస్తున్న రెండు వివాదాలకు అధిష్టానం ఎట్టకేలకు చెక్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురైన వివాదాలు, అంతర్గత విభేదాలు పార్టీకి తలనొప్పిగా మారినప్పటికీ వాటిని అధిగమించే దిశగా తీసుకున్న చర్యలు సత్ఫలితాలిచ్చాయి. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ రిజెక్ట్ ఎపిసోడ్, కామారెడ్డిలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ షబ్బీర్ అలీ వివాదం, ఈ రెండింటిని వ్యూహాత్మకంగా హ్యాండిల్ చేసి అధిష్టానం విజయవంతంగా ముగింపు పలికింది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసింది. అయితే ఈ ఎపిసోడ్ వెనుక తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతల హస్తం ఉందంటూ బీజేపీ, బీఆర్ఎస్ సంచలన ఆరోపణలు చేశాయి. పార్టీలోని అత్యంత సన్నిహితులే కుట్రకు పాల్పడ్డారనే ప్రచారం కాంగ్రెస్ ను ఇబ్బందుల్లోకి నెట్టింది. దీంతో మీనాక్షి నామినేషన్ తిరస్కరించిన నాటి నుండి ఆమె కేసు విషయాన్ని ఎవరు లీక్ చేసి ఉంటారనే విషయంపై రకరకాల చర్చలు, ఆరోపణలు జోరుగా కొనసాగాయి. అయితే నామినేషన్ రిజెక్షన్ తర్వాత తొలిసారి హైదరాబాద్ కు వచ్చిన మీనాక్షి నటరాజన్ కుట్ర ప్రచారానికి స్వయంగా ఆమె చెక్ పెట్టారు. పార్టీలో ఎలాంటి కుట్ర జరగలేదని, ఇది ముమ్మాటికి బీజేపీ కుట్ర అని కామెంట్స్ చేశారు. दोनों रिटर्निंग ऑफिसर्स कॉम्प्रोमाइज्ड हैं, इलेक्शन कमीशन ऑफ इंडिया कॉम्प्रोमाइज्ड है। इसके बारे में क्योंकि बहुत बात हुई है, बहुत तरह के कॉन्स्पिरेसी थ्योरी बहुत स्मार्टली भारतीय जनता पार्टी ने प्लांट की है। आई डोंट बाय एनी ऑफ दीज थियरीज। तेलंगाना में किसी को रिजाइन करवाना या कहीं से किसी को रिजाइन करवा के उनके हक को लेना, ये हमारा कोई मॉडल नहीं। మరోవైపు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పంచాయతీ కూడా సద్దుమడిగింది. షబ్బీర్ అలీ, చంద్రశేఖర్ తో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు మల్లు రవి చర్చించారు. తన వ్యాఖ్యలపై షబ్బీర్ అలీ క్లారిటీ ఇచ్చారు. చంద్రశేఖర్, ఇందుప్రియ కూడా వారి వారి వెర్షన్ తెలియజేశారు. ఈ క్రమంలో వివాదాలు పక్కనబెట్టి కలిసి పనిచేయాలంటూ కామారెడ్డి నేతలకు కాంగ్రెస్ పెద్దలు స్పష్టం చేశారు. పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని హెచ్చరించడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. కత్తులు దూసుకున్న షబ్బీర్ అలీ, చంద్రశేఖర్, ఇందుప్రియ గాంధీ భవన్లో ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని ఒక్కటయ్యారు. మల్లు రవి సమక్షంలో రెండు వర్గాల నేతలు స్వీట్లు తినిపించుకోవడంతో కామారెడ్డి వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్టయింది. ఇక గత కొంతకాలంగా వరుస వివాదాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే పార్టీ నాయకత్వం సమస్యలను వెంటనే గుర్తించి వాటిని పెద్ద సంక్షోభాలుగా మారకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినట్టు స్పష్టమవుతోంది. అటు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ విస్తరణ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ నాయకత్వం అంతర్గత వివాదాలపై రాజీ లేని వైఖరి అవలంబిస్తుందన్న టాక్ నడుస్తోంది. అధికార పార్టీగా ప్రజల్లో ప్రతికూల సంకేతాలు వెళ్లకుండా చూడటంతో పాటు నేతలందరూ ఒకే వేదికపై పనిచేయాలనే సందేశాన్ని కూడా బలంగా పంపిస్తోంది. మొత్తంగా రెండు కీలక వివాదాలకు అధిష్టానం కొద్ది రోజుల్లోనే చెక్ పెట్టింది. వివాదాలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని కాంగ్రెస్ శ్రేణులకు స్పష్టమైన సందేశం ఇచ్చింది.